మనిషి వ్యక్తి ఆలోచన, ఒక ఉద్యోగస్తుడిగా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వ్యక్తి యొక్క ఆలోచన సంస్థలకు పెద్ద సమస్య అవుతుంటే అది ఎలా పరిష్కరించాలో అర్థం కాక తలపట్టుకుని ఇప్పుడు దాని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఒక సర్వే లెక్క ఏంటంటే ఉద్యోగులు 80% మందికి పైగా యాజమాన్యాలు మమ్మల్ని దోచుకుంటున్నాయని ఫీల్ అవుతుంటారట. మేనేజర్లు మమ్మల్ని దోచుకుంటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా చేత ఎక్కువ శ్రమ చేపిస్తున్నారని ఫీల్ అవుతారు. అదే సందర్భంలో అదే 80% పైగా మేనేజర్లు ఉద్యోగులకు పని చేత కాకపోతే తాము చేపిస్తున్నామని ఫీల్ అవుతారట. ఇది కోఆర్డినేషన్లో ఉండేటటువంటి ఈగోస్ అన్నమాట. తాజాగా ఈ విషయాన్ని మనం చెప్పట్లేదు, ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్లో నెలకొన్న సమస్యల మీద సత్యానాదేలా చెప్తున్నటువంటి అంశం. మైక్రోసాఫ్ట్ ఉత్పాదక సమస్యలతో పెనుగులాడుతోందన్నారు. లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాస్మన్తో ముచ్చటించిన ఆయన మేనేజర్లు ఉద్యోగులు అందించిన ఓ నివేదిక మీద మాట్లాడారు. కోవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత పని ప్రదేశాల్లో ఉన్న విధి విధానాలు, రిమోట్ వర్క్ సవాళ్లతో ఉత్పాదక సమస్యలు వెంటాడుతున్నాయని చెప్పారు. 85% మంది ఉద్యోగులు సరిగా పనిచేయడం లేని మేనేజర్లు భావిస్తుంటే ఆ సమయంలో 85% మంది ఉద్యోగులు తాము ఎక్కువగా కష్టపడుతున్నట్టు చెప్తున్నారు. ఇలాంటి డేటా మా దగ్గరకు వచ్చింది, దీంతో ఒకే విషయాన్ని ఇరు కోణాల్లో ఎలా చూడాలనే విషయంపై చర్చిస్తున్నాం అన్నటువంటిది ప్రకటించారు. అదే సందర్భంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం ఉంది, లక్ష్యాలను ఎలా నిర్వర్తించాలన్న విషయాన్ని లీడర్లు అర్థం చేసుకోవాలి, నాయకులుగా ఉంటూ లక్ష్యాన్ని చేరుకునేందుకు పాటించాల్సిన విధి విధానాల గురించి మనం అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలి, వాటిని అమలు చేసి చూడాలి, ఒకవేళ అమలు చేస్తున్న విధానాలు వ్యర్థం అనుకుంటే కొత్త నియమాలు తీసుకురావాలంటూ ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ లీడర్లకి సూచించారు. ప్రస్తుతం ప్రపంచానికి ఉన్నతమైన నాయకులు, శక్తివంతమైన లీడర్ల అవసరం ఉందని తాను భావిస్తున్నట్టు ఈ సందర్భంగా నాదేళ్ల చెప్పుకొచ్చారు.